ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ డేటా ఆర్ డేటా. ఓకేనా? సో డేటా అంటే ఏంటి, ఎన్ని విధాలుగా డేటా ఉంటుంది, అసలు డేటా ఎలా యూజ్ చేస్తాం ఫ్యూచర్లో, డేటాతో అసలు బిజినెస్ ఎలా నడుస్తున్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వాట్ ఈస్ డేటా అని చూసినట్లయితే చూడండి, డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని ఏమంటాము అంటే డేటా అంటాము, ఆర్ డేటా అంటాము, ఏదైనా పర్లేదు, ఆర్ డాటా. ఓకే, సో సచ్ యాజ్ నెంబర్స్. ఆ ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయంటే నెంబర్స్ కానీ, లేకపోతే వర్డ్స్ కానీ, మెజర్మెంట్స్ కానీ, అబ్జర్వేషన్స్ కానీ, ఆర్ జస్ట్ డిస్క్రిప్ట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఏదైనా సరే ఇదంతా కూడా డేటా కింద తీసుకుంటాం అనమాట. సో బేసిక్గా ఈ డేటా అంటే ఏంది, అసలు ఇక్కడ ఈ నాలెడ్జ్ అంటే ఏంది, ఈ యాక్షన్ అంటే ఏందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నారు, సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నారు, ఒక సూపర్ మార్కెట్ పెట్టారు. ఓకేనా? అండ్ మీకు సూపర్ మార్కెట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళు ఏమి కొంటున్నారు, ఏ మాల్ ఎక్కువ పోతుంది, అండ్ ఏ మాల్ ఏ డేలో పోతుంది, అండ్ ఏ మాల్ ఎంత ప్రైస్లో బయట నడుస్తుందని తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీరేం చేస్తారు, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా నడిచే డేటా తీసుకుంటారు, సక్సెస్ఫుల్గా నడవని డేటా కూడా తీసుకుంటారు, రెండు తీసుకుంటారు అనమాట. సక్సెసివ్, ఓకే, నాట్ సక్సెసివ్, రెండు డేటా తీసుకొని ఏం చేస్తారంటే ఈ రెండు డేటాలకు వెళ్ళి మీరు అనాలిసిస్ చేస్తారనమాట. సో అనాలిసిస్ చేసి మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, అదే ఇది నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు అంటే ఒక అవగాహన వస్తుంది అనమాట. దాని తర్వాత మీరు ఏం చేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు యాక్షన్లోకి మీ యొక్క సూపర్ మార్కెట్లో. ఓకేనా? సో దీన్ని బట్టి ఏమర్థమైంది, డేటా అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైపోయింది. అంటే ఒక బిజినెస్ నడవాలన్నా నడవకూడదన్నా మన డిసిషన్స్ తీసుకోవాలనుకున్న డేటా మీద చాలా ఫోకస్ అయ్యి ఉంటుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టైప్స్ ఆఫ్ డేటా వచ్చేసరికి మనకి రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కేటగిరికల్ డేటా అని చెప్పుకోవచ్చు, ఇంకోటి న్యూమరికల్ డేటా అని చెప్పుకోవచ్చు. కేటగిరికల్ డేటాని మనం క్వాలిటేటివ్ అనొచ్చు, అండ్ న్యూమరికల్ డేటాని మనం క్వాంటిటేటివ్ కూడా అనొచ్చు. ఓకేనా? టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. కేటగిరికల్ డేటా వచ్చేసరికి రెండు విధాలుగా ఉంటుంది, నామినల్ అంటారు, ఆర్డినల్ అంటారు. అండ్ న్యూమరికల్ డేటా వచ్చేసరికి డిస్క్రిట్, ఇంటర్వెల్ అంటారు, అండ్ కంటిన్యూస్, రేషియో అంటారు. ఓకేనా? నామినల్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లెటర్స్ కానీ, హెయిర్ కలర్స్ కానీ, సింబల్స్ కానీ, వర్డ్స్ కానీ, జెండర్స్ కానీ, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే నామినల్ డేటా కిందకి వస్తాయి. అవి కేటగిరికల్ డేటా. ఓకే, అండ్ ఇంకోటి చూసినట్లయితే లైక్ ఆర్డినల్ డేటా వచ్చేసరికి ఒపీనియన్ అనమాట. అగ్రీ, డిసగ్రీ, గుడ్, బ్యాడ్, వరస్ట్, ఓకే, 1 2 3, హై, లో, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే ఆర్డినల్ డేటా కిందకి వస్తాయి. మన ఒక ఒపీనియన్ గురించి చెప్పడం కానీ, గ్రేడ్స్ గురించి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఆర్డినల్ డేటా కిందకి వస్తాయి అనమాట. ఇదంతా కూడా ఏంటంటే కేటగిరికల్ డేటా. డిస్క్రీట్ డేటా అంటే ఏంటంటే నార్మల్గా కౌంటబుల్ డేటా అనమాట. ఓకే, ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ ఇంటర్వెల్స్ అనమాట. లైక్ చూడండి, డేట్స్ గురించి కానీ, టెంపరేచర్స్ గురించి కానీ, పిహెచ్ లెవెల్స్ గురించి కానీ, ఐక్యూ లెవెల్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా దేనికి కిందకి వస్తాయి అంటే డిస్క్రీట్గా ఆర్ ఇంటర్వెల్ డేటా అనమాట. ఓకేనా? సో ఇంటర్వెల్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20, 30 to 40, ఇవన్నీ కూడా ఇంటర్వెల్ డేటా అనమాట. ఓకేనా? సో కంటిన్యూస్ డేటా అంటే చూడండి, టెంపరేచర్ రేంజ్ కానీ, డిస్టెన్స్ ట్రావెల్డ్ కానీ, ఏజ్ రేంజ్ కానీ, టైం ఇంటర్వెల్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా కంటిన్యూస్ కిందకి వస్తాయి. అండ్ రేషియో అంటే మీకు తెలుసు 2:1 అని చెప్పేసి, 1:2 అని చెప్పేసి, 3:2 అనేది ఇట్లాంటి డేటా అంతా కూడా మనం దేని కిందకి వస్తుంది అంటే కంటిన్యూస్ కిందకి వస్తుంది, ఆరు రేషియో కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేని కిందకి వస్తుందంటే మొత్తం న్యూమరికల్, క్వాంటిటేటివ్ కిందకి వస్తుంది అనమాట. ఇవన్నీ టైప్స్ ఆఫ్ డేటా అంట. జనరల్గా మనం చూసినట్లయితే ఓన్లీ డేటా గురించి చదువుకున్నాం, కానీ డేటాలో కూడా ఇట్లా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో మీకు ఒకవేళ ఈ విధంగా ఉంటే అది నామినల్ అవుతుంది, ఒకవేళ ఈ విధంగా ఉంటే అది ఆర్డినల్ అవుతుంది, ఒకవేళ ఈ విధంగా డేటా ఉంటే డిస్క్రీట్ అవుతుంది. డిస్క్రీట్ అంటే లైక్ డిస్క్రీట్ అంటే అనేది కౌంటబుల్ అనమాట. ఓకే, ఇంటర్వ్యూలు అండ్ కంటిన్యూస్ అండ్ రేషియో అనమాట. సో ఇది డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మీకు డేటా ఎక్కడ పోయినా ఇంపార్టెంట్. లైక్ ఎస్క్యూఎల్లో మీకు డేటా ఇంపార్టెంటే, మెషిన్ లెర్నింగ్లో డేటా ఇంపార్టెంటే, డీప్ లెర్నింగ్లో డేటా ఇంపార్టెంటే, డేటా సైన్స్లో ఇంపార్టెంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంపార్టెంట్. డేటా లేనిది మీరు ఇవన్నీ కూడా ఏమీ చేయలేరు. డేటా అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటా అనేది మనీ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తాను. సో డేటా అనేది అందరు డేటా కూడా ప్రైవేట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎవరు కూడా పబ్లిక్గా దాన్ని డిస్ప్లే చేసుకోకండి, తర్వాతకి కష్టంగా అవుతుంది. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డేటా గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి వేరే వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టు అయితే వాళ్ళకు కూడా కొత్త పాయింట్స్ తెలుసుకుంటారు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.